అరణ్యములో ఆకలి దప్పికతో ఉండడము యేసు ప్రభుల వారికి ఇష్టము లేదు. ఎలాగైతే వారికి ఆత్మ సంబంధంగా ఆకలి దప్పిక తీర్చాడో, వారి విశ్వాసములో, భక్తిలో, పరిశుద్ధతలో సమస్తాన్ని ఎలాగైతే తృప్తి ఇచ్చాడో, అలాగునే వారి బాహ్య సంబంధంగా దేవుడు వారిని తృప్తి పరిచాడు. వారు నిరసించిపోకూడదు, బలహీనమైపోకూడదు, అలసిపోకూడదు, సోలిపోకూడదు, ముచ్చలిపోకూడదని వారికి తృప్తిగా భోజనము పెట్టాడు. యేసు ప్రభుల వారు లెవెల్ చేస్తాడు ఎప్పటికీ. యేసు ప్రభుల వారు వన్ వే రూట్ కాదు యేసు ప్రభుల వారిది. యేసు ప్రభుల వారికి నీ భక్తి ఎంతో, నీ సంసారం కూడా యేసు ప్రభుల వారి దృష్టిలో ఉంటాయి. నీ సంఘం ఎంతో, నీ కుటుంబం మీద కూడా దేవునికి దృష్టి ఉంచాలి. యేసు ప్రభుల వారు కేవలము వన్ వే ట్రాఫికే కాదు, సంసారం మీద, ఇదిగో సంఘం మీద ఎలాగైతే మన సంఘం మీద దృష్టి మనసు యేసు ప్రభు ఉంటుందో, అదే ప్రకారముగా మన ఇంటి మీద, మన పిల్లల మీద, మన కుటుంబం మీద, మన సంసారం మీద, మన పొలము మీద, మన వ్యాపారం మీద, మన వృత్తి మీద, మన సంపాదన మీద, మన ధనము మీద, ధాన్యం మీద, వెండి మీద, బంగారం మీద, స్థలము మీద, పొలము మీద, ఇంటి మీద, ఇండ్లు మీద, సమస్తము మీద యేసుక్రీస్తు ప్రభుల వారికి దృష్టి ఉంటుంది. హల్లెలూయా. కేవలము ఆత్మకు మాత్రమే కాదు, ఆకలి దప్పిక తీర్చింది యేసు ప్రభు. శరీరానికి కూడా ఏం చేశాడు? ఆకలి దప్పిక తీర్చాడు. మనము దేవుని మీద మనసు పెడితే మన దేవుడు మన మీద, మన ఇంటి మీద, మన కుటుంబం మీద, మనకు సమస్తము కలిగిన వాటి మీద దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. అంటే నీవు నేను ఏం చేసినా దేవుని కొరకు చేయాలి. తిన్నా దేవుని కొరకు తినాలి, త్రాగినా దేవుని కొరకు త్రాగాలి, వస్త్రాలు ధరించినా దేవుని కొరకు ధరించాలి, ఏమి కొన్నా దేవుని కొరకు ధరించాలి, ఏమి కొన్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.